ఈరోజు భారత మాత ముద్దుబిడ్డ భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారి క్యాంప్ కార్యాలయం దగ్గర ఈ యొక్క జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు దేశీయ చంద్రన్న సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కార్యకర్త సోదరులారా, భారతీయ జనతా పార్టీకి అగ్రగణ్యుడు అటల్ బిహారీ వాజ్పేయి. ఈయన 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించారు. ఈయన జన్మంతా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు ఎవరు, శ్యామాప్రసాద్ ముఖర్జీ. శ్యామాప్రసాద్ ముఖర్జీ తదనంతరము దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్ని తీసుకుపోతున్న సందర్భంలో వాజ్పేయి గారు ఎంట్రీ అవుతారు భారతీయ జనసంఘ్లో. వాజ్పేయి గారు తర్వాత అద్వానీ గారు ఎంట్రీ అవుతారు. సో వాజ్పేయి గారు మొదటిసారిగా గ్వాలియర్ నుండి రెండవ పార్లమెంట్ ఎన్నికల్లో వాజ్పేయి గారు గ్వాలియర్ నుంచి కంటెస్ట్ చేసి గెలుస్తాడు. ఆయన స్థానం ఎప్పుడు గ్వాలియరే. మధ్యలో ఒక్కసారి ఉత్తరప్రదేశ్ కు పోయినాడు, మధ్యలో న్యూఢిల్లీ నుంచి కూడా ఒకసారి పోయినాడు. సో ఈయన జీవితం ఎలాంటిదపై అంటే ఒక అగ్గిపెట్టె జీవితం. అంటే అగ్గిపెట్టె జీవితం ఏం సార్ అని దానికి వివరణ ఇవ్వాలంటే రైలు పెట్టె. ఈయన లైఫ్ ఎన్ని సంవత్సరాలు బతికినాడో అందులో సగం జీవితం రైలు పెట్టెలోనే ఈయన జీవితాన్ని గడిపాడు. ఎక్కడికి ఏ మీటింగ్కి వెళ్లాల్సినా ఎక్కడికి వెళ్లాలంటూ కూడా రైల్లోనే వెళ్లేవాడు. సగం జీవితము సామాజిక సేవ కొరకు ఈయన రైలు పెట్టెలోనే ఈయన జీవితాన్ని గడిపాడు. 1996లో ఎన్డీఏ మిత్రపక్షాలు అన్నిటికీ కలిపితే ఒకే ఒక సీటు అప్పుడున్న స్పీకర్తో వెళ్లి మాట్లాడము. అప్పుడు స్పీకరు 13 రోజుల తర్వాత మీరు బల నిరూపణ చేసుకోండి అని చెప్పడము. బల నిరూపణకు ఒకే ఒక సీటు తక్కువ పడుతుంది. తక్కువ పడ్డ సందర్భంలో ఇప్పుడైతే రాజకీయ చాణక్యుడు అమిత్ షా గారు ఎలాగున్నారో ఆ రోజుల్లో మహారాష్ట్ర ముంబైకి చెందిన ప్రమోద్ మహాజన్ అనేవారు ఉండేవారు. అప్పుడు ఆయన గేమ్ ఆడటానికి ట్రై చేస్తే ఆయన్ని పిలిపించి మందలిస్తాడు. ఆయన వద్దు, మనము డబ్బులు పెట్టి కొనేది వద్దు, మనకు బలపరిచే వాళ్ళు ఉంటేనే మనం ప్రజాస్వామ్యంగా మనం ప్రధానమంత్రి పోస్ట్ తీసుకుందాం అని చెప్పి ట్రై చేస్తాడు. ట్రై చేస్తే 13 రోజులకే అక్కడ పార్లమెంట్లో బల నిరూపణ చేసుకోలేక ఒక ఓటుతో ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని నెలలకు మళ్ళీ ఎలక్షన్ వస్తే ఎలక్షన్లో మళ్ళీ నిలబడితే మళ్ళీ అప్పుడు కూడా ఏమవుతుందంటే 13 రోజులు 13 నెలలు రెండవసారి వాజ్పేయి ప్రధానమంత్రి అవుతాడు. అప్పుడు కూడా రెండవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా 13 నెలలకు ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలిస్తుండగా దివంగత నేత తమిళనాడు మాజీ సీఎం జయలలిత అడ్డుపడి ఆమెకున్న బలాన్ని పార్లమెంట్లో ఉపసంహరించుకుంటుంది. అప్పుడు కూడా పార్లమెంట్లో భారతీయ ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ పడిపోతుంది. మళ్ళీ 99లో మళ్ళీ పార్లమెంటుకు మళ్ళీ కంటెస్ట్ చేస్తే ఎన్డీఏ మెజార్టీ వస్తుంది. అక్కడి నుంచి 2004 వరకు ఎన్డీఏ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పరిపాలిస్తుంది. ఈ వాజ్పేయి పీరియడ్ లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఒక విషయం, ఇప్పుడు మనం నరేంద్ర మోడీ గారి పరిపాలనలో 11 ఏళ్ల పరిపాలనలో అనేకమైన విశేషాలు ఉన్నాయి, అవి అందరికి తెలుసు. కానీ వాజ్పేయి గారి పీరియడ్ లో ఒకటి విశేషం చాలా జరిగినాయి పరిపాలన పరంగా. కానీ మర్చిపోనిది, ప్రపంచంలో భారతదేశం వైపు మొదటిసారిగా తల తిప్పినారంటే ఒక్క వాజ్పేయి గారు చేసింది ఒకే ఒక పని ఏంటి? అణుబాంబు తయారు చేయడం అనేది తయారు చేస్తే
ఆ ఒక్క ఏ శబ్దం వస్తే ఎవరెవరికి ఎప్పుడు మన భారతదేశం మీద 2-3 దేశాలు ఏమంటారు సార్ అది కన్ను పెట్టింటారు. అదేవిధంగా అమెరికా కూడా కన్ను పెట్టింది. వీళ్ళు ఏం పరిశోధనలు చేసినా ఆ పరిశోధనలు వాళ్ళకి తెలుస్తుండే. కానీ వాజ్పేయి గారి పీరియడ్ లో అబ్దుల్ కలాం గారు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ శాటిలైట్ కు మనది టచ్ కాకుండా ఒక ప్లాన్డ్ గా వాళ్ళు అణుబాంబులు కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాజ్పేయి గారిని అప్పటి క్లింటన్ అనుకుంటారు మాట్లాడతాడు. మాట్లాడితే ఈయన అవును మేము కనుగొన్నాము చేసినాము, ఎట్లా మాకు పర్మిషన్ తీసుకోవాలా, మా దేశానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు, మీ దేశం మీద మేము ఆంక్షలు విధిస్తున్నాము, మీరు చేతనైంది మీరు చేసుకోండి, మేము చేతనైంది మేము చేసుకుంటామని మొట్టమొదటిసారిగా అటల్ బిహారీ వాజ్పేయి అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇది మళ్ళీ తిరిగి ఎవరైనా చెప్పినారంటే నరేంద్ర మోడీ గారే మొన్న 2025లో ఈ సంవత్సరంలో ఇప్పుడున్న అమెరికా ప్రెసిడెంట్ పిలిచినా మాట్లాడకపోడు, ఫోన్లో సమాచారం కూడా ఇవ్వడు, సమాధానం కూడా ఫోన్ కూడా ఎత్తాడు. అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత నరేంద్ర మోడీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి కంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే దాంట్లో ఎవరున్నారంటే మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారే. అనేకమైన విషయాలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని, డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని అందరి ఆశయాలు కోసం పోరాడిన వాళ్ళు, ఆశయాలను సాధించిన ఆయన నరేంద్ర మోడీ, అమిత్ షా. వీళ్ళిద్దరూ ఈ విషయాలను మీరు గుర్తించుకోవాలా. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 90% 2014 తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే 90% అందరూ ఉన్నారు. అంతకంటే ముందు విషయాలు కూడా అనేకం, అద్వానీ గాని, వాజ్పేయి గారు గాని, శ్యామప్రసాద్ ముఖర్జీ గాని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గాని ఎవరు అప్పుడు